నేను ఇందాకే వార్ 2 సినిమా చూసి రావడం జరిగింది. బట్ సినిమా ఎలా ఉంది, రివ్యూ ఏంటంటే ఎన్టీఆర్ ఫ్యాన్గా చెప్తున్నా పరమ చెత్త, వర్స్ట్ మూవీ, చెత్త సినిమా, అసలు బేకార్ సినిమా, అసలు బట్టెబా సినిమా అని చెప్పుకోవచ్చు. అసలు స్టోరీ ఏందో, అసలు ఏం తీస్తారో, ఈ రాలేందో, మా స్పైల్ ఏందో, అసలు నాకు అసలు సినిమాలో అసలు దమ్ము లేదు. సినిమా చూసినా కదా, సినిమాలో ఎక్కడైనా సరే కాస్త ఇంట్రెస్ట్గా ఏమైనా ఉంటుందా అని చూశాను. సినిమా మొత్తంలో ఎక్కడ కనిపించలేదు. సినిమా మొత్తంలో హైలైట్ అనేది ఎక్కడ లేదు. కొన్నిసార్లు ఎక్కడైనా ఏదో ఒక చిన్న సీన్ అయినా గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందేమో అనుకున్నాను. ఏమీ లేదు, సినిమా మొత్తం డొల్ల. నిజంగా చెప్తున్నాను. అసలు సినిమాకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎన్టీఆర్ గారు ఆడియో ఫంక్షన్లో ఇట్టి 2 కాలర్లు ఎగిరేసారు. సినిమా అదిరిపోయింది, బొమ్మ అదిరిపోయింది, వెళ్ళిపోయిందని. సో అందుకైతే నేను ఫస్ట్ డే వెళ్ళి చూడడం జరిగింది. ఫస్ట్ షో చూశాను. బట్ బిస్కెట్ అయిపోయింది. 2 గంటల టైం బొక్క, 200 బొక్క తప్పిస్తే ఏం లేదు. సినిమా మొత్తం డొల్ల. నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని కానీ సినిమా దున్నికి వచ్చిన సర్వ బేకార్ సినిమా. దీనికి ఎవడైనా వచ్చినా కానీ వేస్ట్. ఇది వేస్ట్ సినిమా, గలీజ్. ఊరికే ఎన్టీఆర్ గారు ఏదో హైప్ ఇచ్చేసారు కానీ మోసం చేసేసారు భయ, దెబ్బేశారు మనకి. నిజంగా చెప్తున్నాను. అసలు ఆ డైరెక్టర్ ఎవడో నాకు అర్థం కావట్లేదు. అసలు నిజంగా ఎన్టీఆర్ అన్న ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తాడో నాకు అర్థం కావట్లేదు. బట్ ఒక రుతిక్ రోషన్ ఎన్టీఆర్ ఫైట్ ఒకటి ఉంటుంది. అందులో మళ్ళీ ఎన్టీఆర్ చచ్చిపోయినట్టు, ఆయన చంపేసినట్టు ఒక చూపిస్తాడు. మళ్ళీ క్లైమాక్స్లో మళ్ళీ వచ్చేస్తాడు ఎన్టీఆర్. ఏందేందో ఏటేటో పోతుంది స్టోరీ. బట్ సినిమా మాత్రం నాకు మాత్రం నచ్చలా. బట్ చాలామందికి నచ్చలా. సినిమా థియేటర్లో ఎన్టీఆర్ ఫ్యాన్సే వెళ్ళిపోతూ ఉన్నారు. సినిమా మధ్య నుంచే వెళ్ళిపోతూ ఉన్నారు. పక్క సీట్లో కూర్చున్న వాళ్ళు ఆ సినిమా చూసి నవ్వుతున్నారు. ఏంద్రాబాయ్ సినిమా అని చెప్పేసి, ఏంద్రాబాయ్ మేకి రోతా అని చెప్పేసి. అసలు మొత్తానికైతే సినిమాకి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అంటే 10కి 2.5, 2.4 అంతే. అంతకు మించి ఏం లేదు సినిమా. ఇక కూలీ సినిమా అంటారా, అది కూడా దీనిలో ఎక్కువ ఉందంట. బట్ అదైతే నేను చూడలేం. బట్ ఎన్టీఆర్ అని అంటే ఒక కొంచెం పెద్ద హీరో, చిన్నప్పటి నుంచి చూస్తూ ఎరిగినాం. అన్న సినిమా కాలర్ ఎగిరేసిండు, వెళ్ళాలి చూడాలని పోయినాం కానీ గట్టి దెబ్బేసిరు. సినిమాలో ఏం లేదు, డొల్లా ఏం లేదు. నిజంగా చెప్తున్నాను. ఎవడు ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ చేసినా, ఎవడేం చేసినా, బట్ నా జెన్యూన్ రివ్యూ మాత్రం చెప్తున్నాను. సినిమా నాకు నచ్చల. బట్ మీ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు సినిమా చూస్తే ఏమనిపించిందనే డెఫినెట్గా కామెంట్ చేయండి. నన్ను అడిగితే మాత్రం దెబ్బేసిరు భయ, గట్టి దెబ్బగా, పెద్ద రాడు సినిమా అని చెప్పుకోవచ్చు. నాకు అస్సలు నచ్చల. అసలు అది స్పైడర్ మ్యాన్ సినిమానో నాకు ఇంకోటో నాకు అర్థం కావట్లేదు. పైన ఫ్లైట్ మీద ఎగిరిపోయి కొట్టుకోవడం, అసలు కార్లో ఒక చేజింగ్ ఫైట్ ఉంటుంది. సో ఏది కూడా నన్ను మెప్పించలేదు. సో సినిమా బాగాలేదు.